నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. మరి ఇవాళ మనం ఆలోచన చేయబోయేటువంటి సంగతి ఏమిటంటే సువార్తను గూర్చిన సత్యం. సువార్త అంటే ఏది నోటికొస్తే అది మాట్లాడేది సువార్త కాదు. ఏది బైబిల్లో నుండి ఏదైనా వచనం ఉపయోగించి బోధించినంత మాత్రాన దాన్ని సువార్తగా చెప్పడానికి అవకాశం లేదు. చాలా మంది ఏమంటున్నారంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్ని సువార్త అనుకొని అది 4 సువార్తలు అయితే 5వ సువార్తగా నువ్వు ఉండాలంట. ఎట్లాగా? క్రైస్తవుడు ఉండాలంట 5వ సువార్తగా. ఇట్లాంటి పనికిరాని కల్పిత ఆలోచన విధానాలను మనం పక్కన పెట్టాలి. 1. 2, సువార్త అనేది అబ్రహాము గురించి ఎంత సులభంగా అనేక సంగతులు మాట్లాడినప్పటికీ దేవుని యొక్క వాక్యమని చెప్పబడినంత మాత్రాన అది సువార్తగా చెప్పబడడానికి అవకాశం లేదు. అందుకని సువార్త అనేటువంటి ఒక సంగతికి సంబంధించిన అవగాహన లేకుండా మన క్రైస్తవ జీవితం అనేది సాధ్యపడదు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంగతులను మీరందరూ గుర్తించాలని నేను ప్రేమతో మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంతకీ సువార్త అనగానేమిటి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. సువార్త అనగానేమిటి? బహుశా కొన్ని దశాబ్దాల కాలం పాటు వింటున్నటువంటి మన సహోదరుల పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, 50+ ఏజెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా సరే ఇది తెలీదా అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది మాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి. ఎస్, యూ మైట్ బి హర్డ్ అబౌట్ ఇట్, అది వినుండొచ్చు. కాకపోతే విషయం ఏమిటనంటే ఈరోజు చెప్పబోతున్నటువంటి ఈ సందర్భానుసారంగా మీరు ఈ వాక్యానుసారంగా సువార్త అనేది మీరు విని ఉండి బాప్తిస్మం తీసుకొని ఉండుంటేనే అది సరైనటువంటి బాప్తిస్మం గాను సువార్తగాను పిలువబడుతుంది అనడానికి మనకు అనేక లేఖనాధారాలతో మనం ఇవాళ పరిశీలన చేయబోతాం. కాబట్టి సువార్త అనగానేమిటో మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. మీకు అందరికీ తెలిసిందే, సుపరిచితమైనటువంటి వచన భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదివినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను ఏంటంటండి? నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. ఆల్రెడీ ప్రకటించున్నాడు, మరలా చెప్తున్నాడు. నేను కూడా సరే ఇవాళ ఇక్కడ ఉన్నది క్రొత్త నిబంధన ప్రకారం బాప్తిసం తీసుకున్న వాళ్ళే అయినప్పటికీ కూడా సరే నా బాధ్యత ఏమిటంటే సువార్త అనేటువంటి ఒక సంగతిని మీకు పదే గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రీచర్గా నాకుంది. అదే విధానంలోనే సువార్త అంటే ఏమిటో ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత సంఘానికి ఉంది. కాబట్టి ఒకసారి బాప్తిస్మానికి ముందు వినేసాము సువార్త, ఇంకెంతకాలం అదే చెప్పుకుంటూ తిరుగుతున్నారని అంటే కష్టం. కొన్ని సందర్భాల్లో భాస్కర్ గారు కూడా ఆ మాట అన్నారు, ఇంకా ఎప్పుడండి ఇదే సిద్ధాంతపరమైన విషయాలే మాట్లాడితే ఎలాగా అని చెప్పేసి. నో, ఇట్ ఈస్ టు బి రిమెంబర్డ్ ఆల్ ద టైమ్. ఇట్ ఈస్ నాట్ దట్ యూ విల్ హియర్ ఫర్ వన్స్ అండ్ గెట్ బ్యాప్టైజ్డ్ అండ్ యూ ఫర్గెట్ ఇట్. అట్లాంటిది కాదు. ఇట్ ఈస్ టు బి రిమెంబర్డ్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం ఉన్నంత కాలం కూడా సరే, లేదా మనం బ్రతికినంత కాలం కూడా సరే ఏం చేయబడాలి? సువార్త అంటే ఏమిటో, సువార్త మీద కేంద్రంగా మన యొక్క జీవిత విధానాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మీరు దాన్ని అంగీకరించి నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతాను ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకునేట్లా ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారై. కాబట్టి సువార్త దేనికి మూలం అవుతుంది? రక్షణకు మూలం. ఎప్పుడవుతుంది? విశ్వాసాన్ని సరిదిద్దుకొని అదేవిధంగా గట్టిగా పట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. గట్టిగా పట్టుకోవాలి. మరలా చెబుతున్నాను, ఒక్కసారి వినేసి అయిందనంటే కుదరదు. తర్వాత నాకు ఇవ్వబడిన ఉపదేశమును, సువార్త అనే ఉపదేశమును
మొదట మీకు అప్పగించి మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను అని చెప్పడం. కాబట్టి సువార్త అంటే ఏమిటండి? లేఖనముల ప్రకారం యేసు ప్రభు మనందరి పాపముల నిమిత్తం, సర్వలోక పాపముల నిమిత్తం మృతి నొందెను, సమాధి చేయబడిను. లేఖనముల ప్రకారం ఆయన ఏం చేయబడ్డారు? లేఖనముల ప్రకారము అనే మాట లేఖనములు అని అంటే వాస్తవానికి పాత నిబంధన అనే ఉద్దేశంతో అక్కడ చెప్పబడినప్పటికీ కూడా సరే గుర్తించవలసిన విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. లేఖనముల ప్రకారం అని అంటే ఇక అక్కడ వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, అక్కడ సారాంశాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. సువార్త అంటే సారాంశం ఏమిటి? లేఖనముల ప్రకారం యేసు ప్రభు ఏమయ్యారు? మనందరి పాపం నిమిత్తం ఏమయ్యారు? అది గుర్తు పెట్టుకోండి. లేఖనాలంటే తిరిగి అక్కడ వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, చెప్పవలసిన సంగతిని చెబుతూ ఉన్నాడు. ఈ లేఖనముల ప్రకారం జరిగింది అని చెప్పడం కోసం లేఖనముల ప్రకారం రుజువుపరిచే అవకాశం కూడా సరే ఎవరికి ఉంది? లేఖనముల ప్రకారం రుజువుపరిచే అవకాశం ఎవరికి ఉండింది? అపోస్తలులకు ఉండింది. అదేవిధంగా ఆనాటి కాలంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ కలిగినటువంటి మొదటి శతాబ్దపు సువార్తికులకు కూడా సరే ఉండింది. ఉదాహరణకు స్టెఫన్ గురించి మనకు తెలుసు. స్టెఫను అపోస్తలుడా? అపోస్తలుడు కాదు. కానీ స్టెఫనుని ప్రేరేపించిన పరిశుద్ధాత్మను అక్కడ ఉన్నటువంటి యూదులు ఏం చేయలేకపోయారు? ఎదిరించలేకపోయారు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేశారంటే ఆయనలో ఉండి, ఎవరిలో? స్టెఫనులో ఉండి ఏమేమైతే లేఖనాలను ఉపయోగించాలో ఉండి చెప్పించిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందా? మొదటి శతాబ్దపు నమూనా ఇప్పుడు ఉండాల్సిన అవసరం కూడా లేదు. అందుకని లేఖనముల ప్రకారం అంటే దాన్ని పట్టుకుని ఊగలాడడం కాదు, పాత నిబంధనకి వెళ్ళిపోవడం అనే ఉద్దేశం కాదు అక్కడ చెప్పడం జరిగింది. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే క్రీస్తు యేసు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం ఈ మూడు కూడా సరే ఎందుకొరకు జరిగింది? మన పాపముల కొరకు. ఎందుకొరకు జరిగిందండి? మన పాపముల కొరకు జరిగింది. మనం పాపం చేసి పాప పరిహారార్థంగా ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఆ మరణ సమాధి పునరుత్థానం అనేది యేసు ప్రభు అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అర్థమవుతుంది కదండి? కాబట్టి సువార్త అనగానేమిటి? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి నొందెను, సమాధి చేయబడెను. కాబట్టి మరణ, సమాధి, పునరుత్థానం మూడు దేని కొరకు జరిగింది? మన పాపముల కొరకు జరిగింది అని ఉపదేశం చేసేదాన్ని ఏమంటారు? సువార్త ప్రకటన అంటారు. సువార్త అంటే ఈ మూడు, దీన్ని ఉపదేశం చేసేదాన్ని ఏమంటారు? ప్రకటన. సువార్త ప్రకటన. ఉపదేశం అనేది ఈ ఒక మాటలో చెప్పినంత మాత్రాన ఉపదేశం అనేది జరగదు. ఉపదేశం అనేది ఎలా జరగదు? మూడు ముక్కలతో చెప్పినంత మాత్రాన ఉపదేశం అని చెప్పబడుతుంది అంటే మూడు ముక్కలతో చెప్పేది ఉపదేశము కాదు. ఉంటున్నటువంటి సందర్భం ఏమిటి? ఆ సందర్భానుసారంగా మనుషులు తమ యొక్క పాపములను తామే గుర్తించేటట్లుగా చేసేటువంటి ఉపదేశాన్ని ఏమంటారు? తమ పాపములను తామే గుర్తించి క్రీస్తు యేసు యొక్క మరణ, సమాధి, పునరుత్థానమునందు విశ్వాసం ఉంచేటట్లుగా చేసే ఉపదేశాన్ని ఏమంటారంటే సువార్త ప్రకటన అని అంటారన్నమాట. కాబట్టి సువార్త అంటే క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానం మన పాపం నిమిత్తం జరిగిందనేదాన్ని సువార్త అన్నప్పటికీ దానిని ఇతరులు గ్రహించేటట్లుగా ఉపదేశం చేసి దాన్ని ఏమంటారు? సువార్త ప్రకటన అని అంటారు. ఈ రోజుల్లో అనేక సంఘాలలో ఈ క్రొత్త నిబంధన సువార్త అనేది ప్రకటించబడకుండానే బాప్తిస్మాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి, సులభంగా జరిగిపోతున్నాయి. ఆ బోధకుడికే సువార్త అంటే ఏమిటో తెలియలేని పరిస్థితి.
బోధకుడికే తెలియదు సువార్త అంటే ఏమిటో. అయితే అలాంటి ఒక బోధకుడు ఈ మనుషులకి ఏదో ఉపదేశం చేస్తాడు, దేవుణ్ణి నమ్మేటట్లుగా చెబుతాడు. నమ్మేటట్లుగా చెప్పడం సువార్త కాదండి. మరలా చెబుతున్నా, ఐఎమ్ మేకింగ్ ఇట్ అ క్లియర్ నోట్ హియర్. ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ అ నోట్. ఏమిటి అని అంటే, దేవుణ్ణి నమ్ముకునేటట్లుగా చేసేటువంటి బోధ ఏదైతే ఉందో, ఎలాగైనా ఒప్పించే బోధ ఏదైతే ఉందో ఆ బోధ సువార్త కాదు. మనుషులను ఒప్పించి, ఎలాగైనా ఒప్పించి దేవుణ్ణి నమ్మేటట్లుగాను విశ్వసించేటట్లుగాను చేసేటువంటి బోధలు ఉన్నాయే, ఆ బోధలు ఏమిగా పిలువబడవని అంటే సువార్తగా పిలువబడడానికి లేదు. ఏదైనా ఒకటి చెప్పేసి దాని ద్వారా కూడా వస్తారు కదండి, ఏదో వీళ్ళు చెప్పేది ఉండదు, చేసేది ఉండదు, ఏది ఇష్టం వచ్చినట్లు అది చెప్పేసుకుంటూ నమ్మేటట్లుగా చేసేటువంటి బోధలు ఉంటాయి. ఆ బోధలు సువార్త కాదు, సువార్త ప్రకటన అంతకంటే కాదు. కాబట్టి సువార్త అంటే ఏమిటి ఇప్పుడైనా చెప్పండి. మన పాపముల నిమిత్తం క్రీస్తు మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజు తిరిగి లేపబడ్డారు లేదా లేచారు అని బోధ చేసేది ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే సువార్త ప్రకటన అని అంటారన్నమాట. ఇదే కారణమైనా మీరు యేసుక్రీస్తుని లేదా తండ్రిని నమ్మడానికి కారణం ఇదైతేనే మీరేం చేయబడ్డారని అర్థం. మీరు సరైన విధానంలో సువార్త ప్రకటించబడ్డారు అని అర్థం. ఇంతకీ ఒక విషయాన్ని మనం పరిశీలన చేస్తాం. క్రీస్తు యొక్క సిలువకు ముందు అంటే అర్థం ఏమిటి? ధర్మశాస్త్ర కాలం. తర్వాత సర్వలోక మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు ఆయన మరణించడానికి ముందు అని అర్థం. సిలువకు ముందు అని అంటే ఆయనకి ఏం కాలేదు, పాప క్షమాపణ కొరకు సర్వలోకానికి ఆయన క్షమించాడనే కదా ఇప్పుడు మనం చదివాము. పాపముల నిమిత్తం మరణించింది ఎప్పుడు? సిలువలో మరణించడానికి మునుపు సర్వలోకానికి పాప క్షమాపణకు తగినటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా? మరలా రిపీట్ చేస్తున్నా, నా ప్రశ్న మీకు అర్థం కాకపోతే నిద్రపోకండి దయచేసి ప్లీజ్. వీ కాంట్ అఫోర్డ్ టు స్లీప్ హియర్. సిలువకు ముందు సర్వమానవాళి యొక్క పాప క్షమాపణ అనేది ఇలా ఉంది అని చెప్పడానికి పాత నిబంధన ప్రకారం లేఖనాధారాలు ఏమైనా ఉన్నాయి సర్వలోక మానవుల కొరకు? లేదు. సిలువకు ముందు అంటే అర్థమేమిటి? మత్తయి 27కు ముందు, మార్కు 15కు ముందు, లూకా 23కు ముందు, యోహాను 19వ అధ్యాయానికి ముందు సర్వలోక పాప క్షమాపణ కొరకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమైనా ఆజ్ఞలు ఉన్నాయా? లేదా దేవుని యొక్క ఎటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా అని అంటే ఆ తండ్రి అయిన దేవుడే అటువంటి పద్ధతి ఏమీ ఇవ్వలేదు. ధర్మశాస్త్రము లేదా పాత నిబంధన అనేది ఎవరికి ఇవ్వబడింది? కేవలం ఇశ్రాయేలీయులకే ఇవ్వబడింది తప్ప సర్వలోక పాప క్షమాపణ కొరకు ధర్మశాస్త్రం అన్నది ఇవ్వబడలేదు. అలాగన్నప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహానుల్లో సువార్త అని ఒక పదం తగిలించినంత మాత్రాన ఎలాగా? మత్తయికి పక్కన సువార్త, మార్కుకి పక్కన సువార్త, లూకాకి పక్కన సువార్త, యోహానికి పక్కన సువార్త అన్నందుకు సువార్త అంటే ఆ పదం యొక్క అర్థం ఏమిటో తెలియలేనటువంటి మానవ జాతి మత్తయిలో, మార్కులో, లూకా, యోహానుల్లో సిలువకు ముందే పాప క్షమాపణను వెదికిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది క్రీస్తు సంఘం అని చెప్పుకొని పెద్ద పెద్ద బోధకులుగా చలామణి అయినటువంటి వాళ్ళు మత్తయి, మార్కు, లూకా, యోహానుల్లో సిలువకు ముందే, ఆయన మరణానికి ముందే పాప క్షమాపణ కొరకు లేఖన భాగాలు బోధించి బాప్తిస్మాలు ఇవ్వలేదు. ఎంతమంది అని అంటే 2000 సంవత్సరాలుగా యేసు ప్రభు మరణానంతరం అపోస్తుల తర్వాత
ఇప్పటి వరకు కూడా సరే అది అందులో వచనాలని ఉపయోగించి బోధించి బాప్తిస్మాలు ఇచ్చారు, పాప క్షమాపణ ఇచ్చామన్నటువంటి భ్రమలోనే బ్రతికిపోతూ నరకం వైపు అడుగులేస్తుంది ఈ సర్వ ప్రపంచం 2000 సంవత్సరాలుగా. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? సిలువలోనే మన అందరి పాపములకు యేసు ప్రభు ఏమయ్యారు? బలి అయ్యి సమాధి చేయబడి 3వ దినమున లేపబడ్డారనేటువంటి సువార్తనే కదా మనం ఆలోచన చేస్తున్నది. సువార్త అంటే ఏమిటంటే, సువార్త అనేది సిలువ మరణ సమాధి పునరుత్థానాన్ని సూచిస్తుంది తప్ప సిలువకు ముందు అటువంటి పాప క్షమాపణకు తగినటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేదు లేదు లేదు. కాబట్టి మత్తయిలో, మార్కులో, లోక, యోహానుల్లో సిలువకు ముందే, మరలా నేను ఆ మాటను చెబుతున్నాను, సిలువకు ముందే సర్వలోక పాపానికి పాప క్షమాపణ ఉన్నట్లుగాను, లేదా ఏ కీర్తనల గ్రంథంలోనో లేదా ఆది కాండంలోనో లేదా ఇతరత్ర లేఖన భాగాలను ఉపయోగించి ప్రకటించడం సువార్త అనేటువంటిది అవుతుందా? సువార్త అవగలదా? సువార్త అవడానికి వీలు లేదు, ఛాన్సే లేదు. ఈ సువార్త కొరింథీలో ఉన్నట్టు మనం నిర్వచనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు మత్తయి పక్కన లోక పక్కన పెట్టడానికి ఆ సువార్త నిర్వచనాన్ని మనం చెప్పగలమా? దానికి వాడబడిన అర్థం ఏంటి? దానికి వాడబడిన అర్థం ఏమిటనంటే 3 కాలాల్లో 3 రకాల సువార్తలు అనేవి ఉన్నాయి. అందుకే నేను ప్రత్యేకించి మాట్లాడుతున్నప్పుడు క్రొత్త నిబంధన సువార్త అని అన్నాను. క్రొత్త నిబంధన సువార్త అనేది క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానమైనటువంటి సువార్త. సిలువకు ముందు ఇశ్రాయేలీలకే ప్రకటించబడింది, వాళ్ళ యొక్క పాప క్షమాపణ కొరకు ప్రకటించబడింది ఏమిటనంటే, అది యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను చేత అయితేనేమి లేదా ఆ యేసు ప్రభు చేత అయితేనేమి చేయబడినటువంటి ఉపదేశాలన్నీ కూడా సరే పాత నిబంధన సువార్తగా మనం గుర్తించాలి. పాత నిబంధన. ఒక మాట చూద్దాం, మీరు అన్నందుకు నేను అంటున్నాను, అబ్రహాముకి కూడా సరే సువార్త అనేది ప్రకటించడం జరిగింది పితరుల యుగంలో. కానీ ఈ సువార్త అనే పదాన్ని మనం చదవగలుగుతాం ఆయన జీవన విధానంలో? విశ్వాసం అనే మాటను చూడలేము, విశ్వాసం అనే మాటను చూడలేము, సువార్త అనే మాటను చూడలేము. ఒకసారి చూద్దాం. ఏంటండి? ఏ 6వ అధ్యాయం? అబ్రహాముకి ప్రకటించింది సువార్త అనే విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. 6వ అధ్యాయంలో సంగతి కాదు. కరెక్ట్. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించింది. చూసారా? కాబట్టి అబ్రహాము కూడా ఏం ప్రకటించబడింది? సువార్త ప్రకటించబడింది. అక్కడ చెప్పబడిన సువార్త ఏమిటి? క్రీస్తు మరణ సమాధి పునరుత్థానమా? కాదండి. అక్కడ చెప్పబడింది నీ యందు, అది వాగ్దానంతో కూడినటువంటి ఒక సువార్త. అందును బట్టి అతను అంగీకరించాడు, దాన్ని బట్టి కార్యాలు జరిగించారు. కాకపోతే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఏమిటంటే, ఇక్కడ ప్రత్యేకించి సర్వలోక మానవుల యొక్క పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు అని చెప్పేటువంటి సువార్త ఏదైతే ఉందో శిలువ మరణానికి ముందు ప్రకటించబడలేదు. దాన్ని నమ్మినోళ్ళు లేరు, నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్న వాళ్ళు లేరు. శిలువ తర్వాతనే అది సాధ్యమయ్యింది. అందుకని మత్తయి సువార్త 28లో నేనేమన్నానంటే, మత్తయి 27, మార్కు 15, లూకా 23, యోహాను 19 వరకు కూడా సరే అలాంటి ఒక సువార్త చేయబడలేదు అని అన్నాను. 27 తర్వాత 28వ అధ్యాయం వస్తుంది మత్తయి సువార్తలో. 28, 19 ఏం చదువుతాము? సమస్త జనులను శిష్యులనుగా చేయండి. సమస్త జనులు అనే మాట ఎప్పుడు వస్తుంది? సిలువ మరణానంతరం. సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను బోధించుతున్న వాటిని అన్నింటినీ గైకొనవలనని మీరు వారికి బోధించండి అని అన్నాడు అన్నమాట. మార్కు 15 శిలువ మరణం. 16వ అధ్యాయం 15, 16 ఏం చదువుతామండి?
మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు పాపము నుండి రక్షించబడును. ఆ మాట కూడా యాడ్ చేసుకోవచ్చు. అక్కడ యాడ్ చేస్తున్నాడు చిన్నరాజా కాదు. పాపము నుండి రక్షించబడేదాన్ని రక్షణ అంటారు. దేని నుండి? పాపము నుండి రక్షించబడేదాన్ని ఏమంటారు? రక్షణ. కాబట్టి నమ్మి బాప్తిసం పొందిన వాడు పాప క్షమాపణ పొందుతాడు లేదా రక్షణ పొందుతాడు. లేకపోతే ఏం జరుగుతుంది? శిక్ష విధించబడుతుంది. అందుకని సర్వలోకము, సర్వ సృష్టి, సమస్త జనులు అనేటువంటి ఈ పదజాలాలు ఈ వీళ్ళ యొక్క క్షమాపణ లేదా వీళ్ళ యొక్క రక్షణ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? సిలువ తర్వాతనే కదండి. సిలువ తర్వాతనే. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే 66 పుస్తకాలలో సువార్త అనేది, క్రొత్త నిబంధన సువార్త అనేది ప్రకటించబడలేదు. చాలా మంది ఈ డినామినేషన్ వాళ్ళకి ఒక అదుపు ఉండదు ఆలోచన విధానాల్లో. డినామినేషన్ వాళ్ళకి, క్రీస్తు సంఘానికి లేదు. డినామినేషన్ వాళ్ళు ఏమనేస్తా ఉంటారంటే సువార్త అన్నప్పుడు దావీదును కూడా క్రిస్టియన్ని చేస్తారు. ఎలాగా? దావీదు క్రైస్తవుడా? దావీదు క్రైస్తవుడు కాదు. బైబిల్ అన్నంత మాత్రాన బైబిల్లో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. అబ్రహాము క్రైస్తవుడా? అబ్రహాం క్రైస్తవుడు కాదే. ఒకప్పుడు విగ్రహారాధికుడు, ఆ తర్వాత దేవుని నమ్మకమైన వాడు. కరెక్ట్. అర్థమవుతుంది కదా అని నేను చెబుతున్నది. సరే, ఏదేమైనప్పటికీ సువార్తకు సంబంధించినటువంటి విషయాలను మీరందరూ గుర్తించవలసిందిగా మనవి. అయితే ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఏ సువార్తను? క్రొత్త నిబంధన సువార్తను, సిలువకు ముందు ప్రకటించబడని, సిలువకు ముందు వాగ్దానాల రూపంలోను మర్మాల రూపంలోను మర్మం చేయబడినటువంటి సువార్త. అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు మర్మంగా ఉంచబడిందో ఒకసారి చదువుతాం. రోమీలకు రాసిన పత్రిక 16:25లో సమస్తమైన నిజనులు, రోమీలకు రాసిన పత్రిక 16:25లో సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. చూసారా? నేను సిలువకు ముందు క్రొత్త నిబంధన సువార్త అన్నది ఎలా ఉందని ఆలోచన చేస్తున్నాం. లేదని నేను అనట్లేదు, ప్రకటించబడలేదని అన్నాను కానీ లేదని నేను అనలేదు. ప్రకటనలోకి వచ్చింది ఎప్పటి నుండి? అపోస్తలుల ద్వారా సమస్త జనుల రక్షణ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పటి వరకు అది ఎలా ఉంచబడిందంట? ఎప్పటి నుండి? అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మమును నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్త లేఖనముల ద్వారా వారికి తెలుపబడిను. తర్వాత ఆ సువార్తను అనుసరించి ఉన్న ఈ మరణమును అనుసరించి ఉన్న నా సువార్త. కాబట్టి ఈ మర్మము అపోస్తులకి పటాపంచలు చేయబడింది. అదే విధంగా అది ఎవరి ద్వారా వచ్చింది? ఆజ్ఞల ప్రకారం ఎవరికి వచ్చింది? మరలా ఎవరు? నా అనే వ్యక్తి ఎవరు? వారు అనే వాళ్ళు ఎవరు? అక్కడ అపోస్తులే. 12 మంది అపోస్తులు ప్లస్ నా సువార్త ప్రకారం ప్రవక్తల లేఖన ప్రకారం వారికి తెలుపబడిన అనే వాళ్ళు ఎవరని అంటే ఆ 12 మంది అపోస్తులు. సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళు చెప్పింది నేను కూడా చెబుతున్నానని పౌలు గారు చెప్తున్నాడు. ఆ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త అని అన్నాడు అన్నమాట. కాబట్టి సువార్త అనేది ఎవరి విషయంలోనూ మారుతుందా? మారదు. అపోస్తులుడు అన్నంత మాత్రాన సువార్తను మార్చే అధికారం అపోస్తులుడికి లేదు. వారు అనే వాళ్ళు ఎవరు? అక్కడ ముందు అపోస్తులకి అప్పగించబడింది, ఆ 12 మంది అపోస్తులకి. ఆ తర్వాతనే కదండి పౌలు గారు అపోస్తులుడికి ఎన్నుకొనబడ్డాడు. వాళ్ళు ఆ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారం అని అంటే సువార్త అనేది ఎవరి విషయంలోనూ మార్చబడదు, మారదు, మారడానికి వీలే లేదు. కాబట్టి ఏది నోటికొచ్చి అది మాట్లాడేసి ఇది సువార్త అని చెప్పడం అనేది వాక్యానుసారమైనది
కాదు. ఇష్టం వచ్చిన మాటలు మనం మాట్లాడకూడదు సువార్త విషయంలో. ఎందుకు అనంటే అపోస్తులు ఏదైతే సువార్త ప్రకటించారో ఆ సువార్తకు మించిన ఆలోచన చేసేటువంటి వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. ఏమైపోతారు? అపోస్తులు ప్రకటించిందే సువార్తగా ప్రకటించాలి. ఇప్పుడు సిలువకు ముందు క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని అపోస్తులు ప్రకటించారా? నా ప్రశ్నను మరొకసారి రీఫ్రేస్ చేస్తున్నాను. సిలువకు ముందు సర్వలోక మానవ పాప క్షమాపణ కొరకు క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని అపోస్తులే ప్రకటించారా? సిలువకు ముందు అపోస్తులు ప్రకటించలేదే. ఆయన మరణానికి ముందు ఆయన మరణం నీకోసం మరణించాడని ఎలా చెప్తారండి? ఏమైనా అర్థం ఉంటుందా? ఆయన మరణించలేదు. మరణానికి ముందే నీ కోసం, నీ పాపల కోసం యేసుక్రీస్తు మరణించాడని ఇశ్రాయేలీయులకి అపోస్తులు చెప్పారా? వీళ్ళు ఉపదేశం చేశారా? లేదు, అలాంటిది ఏమి జరగలేదు. అది అర్థం చేసుకోలేకపోతుంది నేటి ప్రపంచం. అడిగితే ఏ బిఎస్సీనో 10th క్లాస్ చదువుకున్నాను అంటారు, కానీ 10th క్లాసు చదువు కూడా లాభం లేదు. బిఎస్సీలు, ఎంఏలు, ఎంఈడీలు, బిఏడీలు, డాక్టరేట్లు ఇవన్నీ చదివి ఏం లాభం? ఇంత టెక్నాలజీ వండుకొని. కాబట్టి గలతీ పత్రిక 1వ అధ్యాయంలో 6 నుండి 9 వచనాలను మనం చదివినప్పుడు, గలతీ పత్రిక 1వ అధ్యాయం క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని 6 నుండి 9 వచనాలు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు అపోస్తులు ప్రకటించిన సువార్తనే విన్నారు. ఎవరు? గలతీలో ఉన్న సంఘంలో వాళ్ళు. ఎవరు ప్రకటించింది విన్నారు? అపోస్తులు ప్రకటించిందే విన్నారు. యూదులు ఏం చేశారంటే కాదు 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 ధర్మశాస్త్రం ప్రకారం కూడా బోధించాలి అని అన్నారు. ఎలాగా? వాళ్ళు దీన్ని ఇంక్లూడ్ చేశారు. దీన్ని పాత నిబంధనను కూడా ఇంక్లూడ్ చేసేసారు. పాత నిబంధన ఇంక్లూడ్ చేసినందుకు మిమ్మల్ని ఎవరు అట్లా మోసం చేసింది? నాకు ఆశ్చర్యం వేస్తుంది. మేము చెప్పిన దాన్ని ఓవర్ రేట్ చేసే అంత ధైర్యం ఎవరికి ఉంది ప్రపంచంలో అని వాళ్ళు అపోస్తులు పౌలు చెప్తున్నాడు అనమాట. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లా నమ్మారు మీరు? పాత నిబంధనలు కూడా కలిపితే ధర్మశాస్త్రం, సువార్త అనే విషయాల్లో ధర్మశాస్త్రాన్ని కలిపితే నీకు పాత నిబంధన కలిపేస్తే అది సువార్త అని ఎవడు చెప్పాడు మీకు? మేము ఎంత స్థిరంగా మాట్లాడినప్పుడు అని చెప్పారనమాట. అందుకోసమేనండి గలతీ పత్రికలో విషయాలు చూడండి, ఆలోచన చేసుకోండి. గలతీ పత్రిక 1వ అధ్యాయంలోనే ప్రాబ్లం ఏమిటో చెప్పేస్తాడు. 1వ అధ్యాయంలో ప్రాబ్లం ఏమిటనంటే సువార్త అనే భిన్నమైన సువార్తగా మార్చేసినందుకు, సువార్తలో భిన్నమైన సువార్త ఎప్పుడైంది? సువార్త ధర్మశాస్త్రాన్ని కలపమన్నప్పుడు అది భిన్నమైనటువంటి సువార్తగా మారిపోయింది. క్రొత్త నిబంధన సువార్తలో ధర్మశాస్త్రాన్ని కలిపినందుకు అది ఏం సువార్త అయింది? భిన్నమైన సువార్తగా మారిపోయింది. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన, ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన. అందుకని 2వ అధ్యాయంలో ఏమంటాడంటే ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడు నీతిమంతుడిగా తీర్చబడలేడు. ఆ విషయంలో నేనేమై అవుతానంటే ఏమవుతాడు? 2వ అధ్యాయంలో ఒకసారి చదువుతారా? 2వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. గలతీ పత్రిక 2:16-19. నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము కాదు తమ్ముడు, 16 నుండి చదువు. వాళ్ళు ఎవరు? వీళ్ళ మనసుల్లో దేన్ని ధర్మశాస్త్రపు అనే భిన్నపు ఆలోచన విధానాన్ని సృష్టించింది యూదులు. అందులో ముఖ్యంగా మొదటి వ్యక్తి ఎవరు? పేతురు దాన్ని సృష్టించాడు. ఆ 2వ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటనంటే నువ్వు అట్లా చేసావు. ఎలాగా? ధర్మశాస్త్రాన్ని కూడా వీళ్ళ వైపు, ఈ సంఘంలో ఉన్న వాళ్ళ వైపు వీళ్ళని సువార్తను కలిపేటట్లుగా పేతురు కార్యక్రమం చేశాడు అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని మాట్లాడుతూ చాలా పెద్ద తప్పు చేసేసావు నువ్వని పేతురుని ఖండిస్తూ పౌలు గారు ఖండిస్తూ చెబుతున్నాడు. మనం జన్మం వలన యూదులమే గాని పాపులము కాము.
మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిమంతులను తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడతాడు. కాబట్టి సువార్త అనేది ఎప్పుడు భిన్నమైన సువార్తగా మారిపోతుంది. పాత నిబంధనను కలిపినప్పుడు, క్రొత్త నిబంధన సువార్తలో పాత నిబంధనను కలిపినప్పుడు అది ఏం సువార్తగా మారిపోతుంది? భిన్నమైనటువంటి సువార్తగా మారిపోతుంది. పాప క్షమాపణకు ధర్మశాస్త్రం కూడా పనికొస్తుంది అన్నటువంటి విషయాన్ని పేతురు చెప్పినప్పుడు, పేతురు అతనితో పాటు ఉన్నటువంటి యూదులు సంఘములో ఉన్న వాళ్ళని మోసపుచ్చే బోధ చేసినప్పుడు ఏం జరిగిందనంటే ఇంతటి ఖండితంగా మాట్లాడేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ 17లో 18లో నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేయబడింది సిలువలో? ధర్మశాస్త్రం అనే గోడ ఏం చేయబడిందండి సిలువలో? పడగొట్టబడింది. మీకును మాకును అడ్డుగోడగా నిలిచింది. అన్ని జనులకు, ఇశ్రాయేలీయులకు అడ్డుగోడగా నిలిచిన పాత నిబంధన అనేటువంటి గోడను యేసు ప్రభు ఏం చేశారు? సిలువ మరణంలో దాన్ని పడగొట్టేశారు. పడగొట్టిన వాటిని నేను మరలా కట్టిన నేనేమవుతాను? అపరాధిగా కనబరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై. కాబట్టి భిన్నమైనటువంటి ప్రాబ్లం ఏమిటనంటే, గలతీ సంఘంలో ప్రాబ్లం ఏమిటనంటే, ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆఖరికి సువార్త అనే మొదటి కార్యక్రమంలోనే యూదుల యొక్క జుడాయిజాన్ని, ఎస్పెషలీ ధర్మశాస్త్రపు సంగతులను వాళ్ళు ఏం చేశారు? రక్షణకు ఆపాదించి బోధించారన్నమాట. ఈ రోజు నేను కూడా అదే సంగతిని చెప్తున్నాను. 66 పుస్తకాలను ఉపయోగించి నేను రక్షించబడ్డాను, నేను సువార్త ప్రకటించబడ్డానని అంటే, నిన్నటి నుండి 2 రోజులుగా సువార్త అంటే మత్తయిలోకి వెళ్తా ఉన్నాడు తిమోతి గారు. సువార్త అంటే మత్తయిలోకి ఎందుకు వెళ్తారు? సువార్త అంటే వై డు వి స్టిల్ గో దేర్? మనం అది అలా ఆ పద్ధతి, ఆలోచన విధానం మార్చుకోవాలంటున్నాను. మీరు కూడా ఒకప్పుడు అలాగున్నారు. కాబట్టి నేను దయచేసి చెబుతున్న సంగతులను ఆలోచన చేయండి. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో చర్చనీయాంశం ఏమిటనంటే, తప్పు యొక్క కరెక్షన్ చేస్తూ దాని వలన ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడు నీతిమంతుడు కాలేడు. పడగొట్టిన దాన్ని కట్టడానికి ప్రయత్నం ఎవడూ కూడా చేయకూడదు. ఏ విషయంలో? సువార్త విషయం అయితేనేమి, క్రొత్త నిబంధన సువార్త విషయంలోనైతేనేమి, క్రొత్త నిబంధన నీతి విషయం 3వ అధ్యాయంలో, క్రొత్త నిబంధన విశ్వాసం విషయంలో. మొదటి అధ్యాయంలో ఏమో క్రొత్త నిబంధన సువార్త విషయంలో ఏమి ఉండదు, ఏం కలపకూడదు. ధర్మశాస్త్రం కలిపితే అది భిన్నమైన సువార్తగా మారిపోతుంది. 2వ అధ్యాయంలో చర్చనీయాంశం ఏమిటి? రక్షణ కొరకు లేదా పాప క్షమాపణ కొరకు లేదా నీతిమంతునిగా తీర్చబడడం కొరకు ధర్మశాస్త్రమును కలిపితే నువ్వు నీతిమంతుడు కాలేదు అనే ఒక విషయం. కాబట్టి క్రొత్త నిబంధన నీతికి సంబంధించిన బోధ 2వ అధ్యాయంలో తెలియజేస్తూ కరెక్షన్ చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో క్రొత్త నిబంధన విశ్వాసము, ధర్మశాస్త్రం ఉన్నంత కాలం కూడా సరే క్రొత్త నిబంధన విశ్వాసం ఏం చేయబడలేదంట. 3:23 విశ్వాసం వెల్లడి కాకమునుపు. 3 గలతీ పత్రిక 3:23లో విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడు విశ్వాసమును అవలంబింపవలసిన వారమై ఉండగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి క్రొత్త నిబంధన విశ్వాసము ధర్మశాస్త్రపు విశ్వాసానికి వేరయ్యుంది అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తాడు 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో ఏం చేస్తాడు? మీరు మాసాలు, కాలాలు, ఉత్సవ కాలాలు, ఈ పాత నిబంధన మూల పాఠాలు వీటినే పట్టుకుని ఊగలాడుతా ఉన్నారు. ఇంకా మాసాలు, కాలాలు, దినాలు, ఉత్సవ కాలాలు, మూల పాఠాలు, సంవత్సరాలు, మూల పాఠాలు, ఆ ధర్మశాస్త్రపు సంగతుల్ని పాటిస్తూ ఉన్నారు. అయితే మీలో ఏముండదు, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడదు వాటిని పాటిస్తే అని చెప్పేసి కరెక్షన్ చేస్తాడన్నమాట. మొదటి అధ్యాయం ఏమో సువార్తకు కరెక్షన్,
రెండవ అధ్యాయం ఏమో నీతిమంతుడు. నీతికి కరెక్షన్, మూడవ అధ్యాయం ఏమో విశ్వాసానికి కరెక్షన్, నాలుగవ అధ్యాయం ఏమో మూల పాఠాలను విడిచిపెట్టి క్రీస్తు స్వరూపమందు ఎదిగే ఒక కరెక్షన్, క్రీస్తు స్వరూపంలో ఎదగడానికి అయినటువంటి సంగతిని మాట్లాడడం. అందుకొరకే 4వ అధ్యాయంలో 4వ వచనం మనం అనేక సార్లు చదివాము. ఏమిటి? ఆయన ధర్మశాస్త్రం నుండి మనలను విడిపించి ఇశ్రాయేలీలను విడిపించేటువంటి ఒక కోణంలో ధర్మశాస్త్రం లోబడిన వాడు పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. 5వ అధ్యాయం ఏం చెబుతుందనంటే, మరియు 5వ అధ్యాయం 1వ వచనంలో చాలా చక్కగా చెప్పేస్తాడు. క్రొత్త నిబంధన ప్రకారమే మీరు విమోచన పొందుకోవాలి, అనగా స్వాతంత్ర్యతను సంపాదించుకోవాలి. స్వతంత్రులుగా ఉండండి. ధర్మశాస్త్రం అనే కాడి క్రిందకి వెళ్ళకండి. లేదు ప్రభువా, మీరేంది మాకు చెప్పేది? మాకు ధర్మశాస్త్ర కాడే కావాలంటాడు ఇప్పుడున్నోళ్ళు. అది ఇది రెండు కలిపితే ఏమవుతుంది? స్వాతంత్ర్యం అనేది ప్రశ్నార్థకం అయిపోతుంది. నువ్వు పొందుకున్న విమోచనం అనేది దాస్య క్రిందకి వెళ్ళిపోతావు. ఒకవేళ ఎవడైనా నీతిమంతుడిగా 4వ వచనం చదివితే, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడతారు, కృపలో నుండి తొలగిపోతారు. రెండు నిబంధనలు ఒకటే సంగతిని బోధిస్తా ఉన్నాయా? గలతీ పత్రికను నిజంగా మనం చదివితే వ్యత్యాసమే మాట్లాడతాడు కానీ పౌలు గారు కలిపి బోధించాడు అన్నట్లుగా ప్రపంచం నమ్మేసింది. ఎంత ట్విస్టే కదండి, చిన్న ట్విస్ట్. ఆ ధర్మశాస్త్రం గురించి బోధ చేయలేదంటాడు, బోధ చేయలేదని నేను అన్నట్టుగా తిరిగి దాంట్లో కూడా నా మాటలను కూడా అపార్థం చేసేటువంటి ఒక పరిస్థితి. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఈ 6 అధ్యాయాలు గలతీ పత్రికలో క్రొత్త మరియు పాత నిబంధనలో ఉన్నటువంటి తప్పిదం ఏమైతే ఉందో ఆ తప్పిదాన్ని తీసుకొచ్చేసి క్రొత్త నిబంధనను బట్టి కరెక్షన్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. అందుకని మరలా 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. నేను ఒక మాటను చెప్పాను మీకు, అది మరలా చెప్పాలి. కాబట్టి ఏమిటనంటే 1వ అధ్యాయము 8-9 వచనాలను ఇప్పుడు చదివితే, భిన్నమైన సువార్తలోనే భిన్నమైన సువార్త వస్తే అది పాప క్షమాపణకు తగినట్లుగా ఉండగలుగుతుందా? ఉండదు. తర్వాత అందుకోసమే ఇంతకు ముందు చెప్పాను, మీకు ఎంతమందికి గుర్తుందో లేదో, మార్కు సువార్త 15-16 వచనాల్లో దేన్ని నమ్మి సర్వలోకానికి ప్రకటించవలసినటువంటి క్రొత్త నిబంధన సువార్తను నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడి, నమ్మని వానికి ఏంటో ఆ శిక్ష అంటే ఈ శిక్షే. ఏ శిక్ష? సువార్తను నమ్మకపోవడం. ఏ సువార్తను నమ్మకపోవటం? క్రొత్త నిబంధన సువార్తను నమ్మకపోతే ఏమవుతారో చెప్పేస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధన సువార్తను నమ్మకపోతే అదేంటి మేము అదే క్రీస్తునే కదా నమ్ముకున్నామంటే కుదరదు. ఇక్కడ క్రీస్తుని నమ్మడం అంటే నీ కారణం ఏమిటి? నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు, దేన్ని బట్టి నమ్మావు క్రీస్తుని? నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచాను, నేను దేవుణ్ణి నమ్మేశాను అని అంటే దానికి కారణం ఏమై ఉండాలి? క్రొత్త నిబంధన సువార్త ఉంటేనే నీ నమ్మకం అనేది సరైనటువంటి నమ్మకంగాను, విశ్వాసం అనేది సరైన విశ్వాసంగా ఉంటది. లేదంటే ఏం చేయబడతారు? శిక్షించబడతారు, శాపగ్రస్తులు అవుతారు. చదివేసేయండి 8-9 గలతీ 1వ మేము ప్రకటించిందే సువార్త. ఎవరు ప్రకటించింది? పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. చూశారు కదండి, మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్తున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడైపోతాడు. కాబట్టి అపోస్తలులు ప్రకటించిన సువార్త మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగిందండి? ఎక్కడ? అదే బైబిల్లో ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? 2లో జరిగింది మొట్టమొదటిసారిగా. అపోస్తల కార్యములు 2లో క్రొత్త నిబంధన సువార్త అనేది ప్రకటన రూపంలో ప్రకటించబడింది, రియాలిటీలోకి వచ్చింది, వాస్తవికతలోనికి బోధించడం జరిగింది అపోస్తల కార్యములు 2లో. కాబట్టి మేము ప్రకటించింది అన్నప్పుడు మత్తయిలోకి చూస్తే
ఎట్లాగా? మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతయ్యను ప్రకటించిన వాళ్ళు ఏమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారని అన్నప్పుడు, లేదు లేదు సిలువకు ముందు కూడా దేవుని వాక్యమే కదా అన్నారు అనుకోండి, ఆ బోధ, ఆ ఆలోచన విధానం దేనికి మూలం? శాపానికి మూలం. సరే, ఏది ఏమైనప్పటికీ మిమ్మల్ని సులభంగా నేను చెప్పే విషయం ఏమిటంటే, మనందరి పాపములకు కొరకు యేసు ప్రభు ఏమయ్యారు? మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున తిరిగి లేపబడ్డారు లేదా లేచారు అని చెప్పేదాన్ని ఏమంటారు? సువార్త. ఆ ప్రకటన ఏమంటారు? సువార్త ప్రకటన. ఈ సువార్త ప్రకటనలో ధర్మశాస్త్రాన్ని కలిపితే అది ఏం సువార్త అవుతుంది? ఆ సువార్తలో ధర్మశాస్త్రాన్ని కలిపితే ఏం సువార్త అవుతుంది? ఈరోజు పాత నిబంధన లేకుండా సువార్తను విన్న వాళ్ళంటూ ఉంటే అది పాత నిబంధన లేకుండా కేవలం క్రొత్త నిబంధన ప్రకారం సువార్తను ప్రకటించబడి మనందరి పాపములను నిజముగానే క్రీస్తు యొక్క రక్తము చేత కడిగి వేయబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరు? కేవలం మన వరకు మాత్రమే. ఇంకెవరైనా కూడా సరే, మీ సంఘాల్లో మీరు వెళ్ళేటువంటి మీ సంఘాల్లో ఇతరులు కూర్చుంటున్నారు కదా, మీ సంఘాలలో పాత నిబంధన లేకుండా నేను సువార్తను ప్రకటించబడ్డాను అని రుజువు చేయగలిగితే సరే. అది రక్షణ కాదు, అది భ్రమతో కూడినటువంటి భిన్నమైన సువార్త. ఆ సువార్త దేనికి మూలము? శాపానికి మూలం. భిన్నమైన సువార్త దేనికి మూలం అండి? కాబట్టి ఎందుకొరకు అంతా మాకు బాగానే ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు తయారైపోయాయి, పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నామంటే అది కాదు ఆశీర్వాదకరమైన పరిస్థితి. ఏది కాదు? పిల్ల పాపలతో సంతోషంగా ఆరోగ్యంగా డబ్బులు పెట్టుకొని కార్లలో తిరుగుకుంటూ అన్ని సుఖవంతంగా చేసుకొని ఉండడం కాదు ఆశీర్వాదకరమైన జీవితం. ఆశీర్వాదకరమైన జీవితం అంటే నిజముగా క్రొత్త నిబంధన ప్రకారం ఏం చేయబడి ఉండాలి? వాళ్ళు సువార్తను ప్రకటించబడ్డ అక్కడిని ప్రారంభం అవుతారు. రక్షణ తర్వాత సంగతి. ప్రకటించేటప్పుడు ఏం చేయాలి? సువార్తను దేని ప్రకారం చేయాలి? క్రొత్త నిబంధన ప్రకారం చేసుంటే ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చిందని అర్థం అన్నమాట. ఎలాగా? ఆశీర్వాదము మీ దగ్గరికి వచ్చింది. లేదనంటే అది ఆశీర్వాదానికి మూలం కాదు, మరి దేనికి మూలము? శాపానికి మూలం. కాబట్టి సువార్త ప్రకటన, భిన్నమైన సువార్త, ఈ 3 సంగతులను మనం ఆలోచన చేశాం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో సువార్తను ప్రకటించేటప్పుడు కూడా సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17 నుండి 24 వచనాలను చదివినప్పుడు, క్రీస్తు నన్ను పంపలేదు, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు. ఏమి వ్యర్థమైపోతుంది? క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండాన్నట్లు. వాక్చాతుర్యం లేకుండా. చూసారా? కాబట్టి సువార్త ప్రకటించేటప్పుడు అంట ఏం ప్రకటించకూడదు, ఏం కలపకూడదు, ఏం ఉండకూడదు. తిరిగి చూడు, ఇక్కడ టాపిక్ మారింది. నేను నిద్రపోతూ కూర్చుంటే ఏమవుతుంది? వచనం. అందుకే బైబిల్ ఎందుకు తెచ్చారు? బైబిల్ ఏమో పట్టుకుని అటు ఇటు తిరిగారు ఇంతకాలం రోడ్లో. బైబిల్ తీయండి. ఒట్టికట్లు పట్టుకొని తిరగడం మా బైబిల్. ఇప్పుడు కథ కావాల్సింది బైబిల్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా. దాన్ని వాక్చాతుర్యం అనే మాటను అక్కడ ఏం రాశాడంటే, వాక్చాతుర్యం అని అంటారు కదండి. అయితే మీరు బోధిస్తూ ఉన్నప్పుడు వాక్చాతుర్యంతో బోధిస్తున్నారు కదా, మీరు అన్ని వచనమే చెప్పుకుంటూ తిరగలేదు కదా అంటారు కొంతమంది నన్ను. ఎట్లాగా? వచనం చెప్తున్నప్పుడు మీరు వివరిస్తున్నారు కదా, వివరించేది వాక్చాతుర్యం కదా అంటారు. అది కాదురా వాక్చాతుర్యం అంటే. వాక్చాతుర్యం అంటే అక్కడ చెప్పేశాడు, క్లెవర్నెస్ ఆఫ్ స్పీచ్,
క్లెవర్నెస్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి మాట ఒక వాక్ని కాదు, నేను మాట్లాడుతున్నాను, సువార్తను ఉపదేశం చేస్తూ ఉన్నాను. ఏదైతే ఉపదేశం చేస్తున్నామో ఆ ఉపదేశానికి తగినటువంటి సందర్భాన్ని సంగతులని ఉపదేశం చేయటం. వాక్చాతుర్యం లేకుండా నీ యొక్క అతి తెలివిని ఇక్కడ ఏం చేయకూడదు, అతి తెలివిని సువార్తను ప్రకటించేటప్పుడు ప్రకటించుటకే, అంటే వాక్చాతుర్యం లేకుండా సువార్తను ప్రకటించుటకే ఆయన నన్ను, ఎవరికి కూడా అధికారం లేదు వాక్చాతుర్యం ఉపయోగించడానికి, అపోస్తలులకు కూడా లేదు. అట్లాంటిది ఈరోజు సువార్త అని చెప్పి సువార్త మహాసభలని పెద్ద బ్యానర్లు, ఎక్కడ చూసినా స్టిక్కర్లు అంటించేసి సువార్త అంటే ఏమిటో తెలియనోడు బోధించడం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి, ఒక ఆలోచన రాహిత్యమైనటువంటి పరిస్థితుల మానవ జాతి క్రైస్తవులు అని చెప్పుకుంటూ మోసపోయినటువంటి, శాపగ్రస్తమైనటువంటి, శాపానికి గురైనటువంటి పరిస్థితుల్లో బోధలు జరిగిస్తున్నారో ఆలోచన చేసుకోవచ్చు. వాక్చాతుర్యమే ఏదో కథ తీసుకొస్తాడు ఎక్కడి నుండో, వీడేదో బుక్లో చదువుంటాడు, ఆ కథ ఇక్కడ చెప్తా ఉంటాడు. దాన్ని జనాలు వెర్రోళ్ళు లాగా వినుకుంటా, అబ్బా ఎంత బాగా చెప్పాడో. ఇదే కావాల్సింది. వాక్చాతుర్యం అంటే అది, కథలు కలపడం, లోకపు కథలను కలపడం, లోకపు నీతిని తీసుకురావటం. ఏ నీతిని? లోకపు నీతిని తీసుకురావటం. ఏదో నీతి పాఠాలు 1వ తరగతిలో ఉంటుంది, అది చదువు ఉంటాడు, ఆ 1వ తరగతి నీతి పాఠాన్ని తీసుకొచ్చేసి ఉపదేశం చేసేసి సువార్త అంటాడు. చిన్న పిల్లలకి నేర్పించే నీతి పాఠాన్ని ఇంతంత పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ 1వ తరగతి చదువు ఉండరు పాపం. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే సువార్తలో వాక్చాతుర్యం కలపడానికి వీలు లేదు. ఆ తర్వాత సువార్త ప్రకటించగా ఆయన సిలువను కూర్చున్న వార్త, నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చూసారా? సిలువను కూర్చిన వార్త ఏమిటండి? సువార్త. ఇప్పుడు రాసుకోండి 2వ డెఫినేషన్. సువార్త అనేది క్రీస్తు యేసు యొక్క మరణ, సమాధి, పునరుత్థానంతో ముడిపడి ఉన్నటువంటి ఉపదేశము సువార్త అని ఆలోచన చేస్తాం. 2వ డెఫినేషన్ ఏమిటంటే సిలువను కూర్చిన వార్తని ఏమంటారు? సువార్త అంటారు. రాసుకోండి అక్కడ. సిలువను కూర్చిన వార్త ఏమిటి? 2వ డెఫినేషన్. 2 ఒకటే, నో డిఫరెన్స్. సిలువను గూర్చిన వార్తని ఏమంటారు? సువార్త అంటారు. అది ఏం చేస్తుంది? అది ఎలా ఉంటుందంటే నశించుచున్న వారికి ఏంది, పాత నిబంధన కూడా దేవుని వాక్యం కదా, ఎంత వెర్రోడు నేను ఎక్కడ చూడలేదు అంటాడు ఒక్కొక్కడు. పాత నిబంధన కూడా దేవుని వాక్యమే, ఇంత వెర్రోడిని ఎవరిని చూడలేదు నేను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాను. నేను వెర్రివాడిని కాదు, నేను నిజంగా నువ్వు నశించేవాడివైతే నీ కంటికి నేను ఎలా ఉంటాను? వెర్రివాడిలా ఉంటాను. అయితే అక్కడ ఏం చెప్పాడు? రక్షింపబడుచున్న మనకు అది ఏమై ఉంది? దేవుని శక్తి అయి ఉంది. కాబట్టి క్రొత్త నిబంధన అనే సువార్త మాత్రమే నిన్నేం చేస్తుంది? రక్షిస్తుంది. రక్షించి ఆ రక్షించడానికి దేవుని శక్తిగా సువార్త ఈరోజు పని చేస్తుంది. నిన్ను రక్షించే మార్గంలో నడిపించే శక్తి ఏమిటి? సువార్త, క్రొత్త నిబంధన సువార్త. 66 పుస్తకాలను కలిపి బోధించేసి అన్నీ ఓకే అని చెప్పేసి నేను రక్షించబడ్డానని కాలర్లు ఎగరేసేటువంటి మనుషులు ఉంటారే, ఈ క్రీస్తు సంఘం అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళకి అతి తెలివి ఎక్కువ. ఎవరికి? అనబడిన వాళ్ళకి. క్రీస్తు సంఘం అంటే మనమే. వేరే వాళ్ళు మేము క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకుంటారో లేదా మేము భ్రమలో బ్రతికిపోతుంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే 66 పుస్తకాలను బోధించాలి. అలాంటి వాళ్ళకి నేను ఎలా కనబడతాను? నేను వెర్రివాణిగా కనబడినప్పటికీ నన్ను నడిపించేది ఏమిటి? దైవ శక్తి, దేవుని శక్తి నన్ను నడిపిస్తూ ఉంది. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరతునని వ్రాయబడి ఉన్నది. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. కాబట్టి అందుకే నేనేం చెప్తుంటానంటే చాలా సందర్భాల్లో
చిన్నరాజు అనే వ్యక్తే కాకపోవచ్చు. ఇప్పుడు మనోళ్ళు అవినాష్ నాకంటే చిన్న వయసు, ఇంత చిన్నవాడు పెద్దవాళ్ళకి చెప్పాడు అనుకోండి, నా జ్ఞానాన్ని నువ్వు ఇది చేస్తావా? నన్ను కూడా అన్నారు కొంతమంది, ఏమన్నారో తెలుసా? దేవదానం గారి విషయంలో ఆయన ఎక్స్పీరియన్స్ లో సగం ఏజ్ కూడా నీకు లేదు, నువ్వు ఆయన్ని తప్పు చెప్తావా అన్నట్టు. ఆయన ఎక్స్పీరియన్స్ లో అనంట సగం ఏజ్ నాకు లేదంట. ఆ? ప్రభుదాస్ గారు కూడా కరెక్ట్, ఆయనే అన్నాడు, డైరెక్ట్ గా చెప్పారు, నా ఎక్స్పీరియన్స్ లో సగం ఏజ్ లేదు మీకు, మీరు నాకు నా ముందు మాట్లాడతారా అని. చాలా మంది అండి, ఇప్పుడు ఆయన 90 years. నేను ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును ఏం చేస్తాడంట దేవుడు? నాశనము చేతును వివేకమును శూన్యపరతునని రాయబడి ఉన్నది. ఎలాగా? దేని ద్వారా? సువార్త ద్వారా. దేని ద్వారా? కాబట్టి నీ జ్ఞానం అంతా ఏమైపోవాలి? నేను సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నీ సొంత జ్ఞానాన్ని నా దగ్గర ఏం చేయకూడదు? ప్రదర్శించకూడదు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను. శాస్త్రి ఈజ్ ఈక్వల్ టు ఏమిటండి? శాస్త్రులు ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులనే శాస్త్రులు అని అంటారు, రాసుకోవచ్చు పక్కనే. శాస్త్రి ఈజ్ ఈక్వల్ టు ధర్మశాస్త్రోపదేశకులు, విచ్ ఈస్ ఇంటర్న్ ఈక్వల్ టు రబ్బీస్. ధర్మశాస్త్రోపదేశకులను ఏమని అంటారు? రబ్బీలు అని అంటారు. వాళ్ళందరూ ఏమైపోతారు? ఇక్కడ చెబుతున్న జ్ఞాని అని అంటే మనం అనుకుంటున్నటువంటి ఇప్పుడున్నటువంటి జ్ఞానులు కాదు, అప్పుడే జ్ఞానులు ఉన్నారు, వాళ్ళంతా సాదాసీదా మనుషులు కాదు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను. శాస్త్రి అనేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వాళ్ళు కూడా ఏమైపోయారంట? ఏమీ లేని స్థితిలోకి శూన్యపరచబడ్డారు అనే ఉద్దేశాన్ని మాట్లాడుతూ, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క క్రొత్త నిబంధన సువార్తను బట్టి ఈ లోక జ్ఞానం ఏమైపోయింది? అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, సువార్తలో ఏమేమి ఉండకూడదు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. రెండవ పాయింట్, మొదటి పాయింట్ ఏమో సువార్త అనగానేమిటి అనే విషయంలో ఏమని ఆలోచన చేశాము? క్రీస్తు మనందరి పాపముల నిమిత్తం మృతి నొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను అని ప్రకటించే దాన్ని ఏమంటారంటే సువార్త ప్రకటన అని అంటారనే సత్యాన్ని ఆలోచన చేశాం. అందులో భాగంగా ధర్మశాస్త్రాన్ని కలిపితే ఆ సువార్త ఏం సువార్తగా మారిపోతుంది? భిన్నమైన సువార్త. దేనికి మూలమని ఆలోచన చేశాం? శాపానికి మూలం. అందుకని పాపము శాపాన్ని తెస్తుందని అంటే ఎట్లానో కాదు, ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రాన్ని కలిపితే నువ్వు పాపంలో కూరుకుపోతావు. రెండవ నిర్వచనాన్ని ఆలోచన చేశాం. సిలువను కూర్చిన వార్తని సువార్త అని అంటారు. ఇందులో మానవుల యొక్క ఏం కలపకూడదు? వాక్చాతుర్యాన్ని కలపకూడదు. 2 జ్ఞానం, లోక జ్ఞానాన్ని దీంట్లో కలపడానికి వీల్లేదు. 3 శాస్త్రుల యొక్క ఉపదేశాన్ని దీంట్లో కలపడానికి వీల్లేదు. 4 లోక తర్కవాదాన్ని గాని లోకపు వివేకపు సంగతులను కానీ ఇందులో కలపడానికి. ఈ 5 రాసుకోండి. రాశారా? రాయలేదు. నన్ను నామోహం చూస్తున్నారు. ఏమేమి కలపకూడదు సువార్తలో? పాయింట్ 1 ఏమిటి? వాక్చాతుర్యం. 2 లోక జ్ఞానం. 3 లోకపు వివేకం. 4 వివేకము. 4 శాస్త్రుల బోధ. 5 లోకపు తర్కములు. దాన్ని ఏమంటారంటే, లోకపు తర్కాన్ని ఏమంటారండి? కాంట్రడిక్షన్స్ అని అంటారు. బైబిల్ మీద 100 తప్పులు ఉన్నాయని ఒకటి చెప్తే దాన్ని మరొక వ్యక్తి ఏం చేశారంటే
కాంట్రడిక్ట్ చేస్తూ 100 తప్పులు కాదని చెప్పి హీన లోకపు తర్కాన్ని లోకపు విధానంలోనే తిప్పికొట్టాడు. అది లోకపు తర్కం. దానికి సమాధానాలు ఇవ్వాలంటే మన వల్లనే సాధ్యమవుతుంది. 4, 5 ఏమిటి? 5 అది. 6వది యూదులు 22లో అక్కడనే యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. కాబట్టి సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలను కలిపిన బోధ ఏం బోధ కాదు. ఇప్పుడు సువార్తలో అలాంటివి జరగకూడదు. మొదట్లో జరిగింది, మొదటి శతాబ్ద కాలంలో అపోస్తలులు ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు సూచక క్రియలు కానీ, అద్భుతాలు కానీ, మహత్కార్యాలు కానీ, సువార్త ప్రకటనల భాగము, దర్శనాలు కానీ సువార్త ప్రకటనల భాగాలు కావు. ఈ 6 పాయింట్స్ నేను సాయంత్రానికి అడుగుతాను అందరిని, ఒక్కొక్కరిని. అర్థమవుతుంది కదండి? ఇవన్నీ కలిపితే ఏమైపోతారు? శాపగ్రస్తులు. ఎందుకనంటే మరొకసారి అక్కడ గలతీ పత్రికలో 2 మాటలు 2 సార్లు చెప్పాడు ఒకటే మాటని. ఎలాగా? ఒకటే మాటని 2 సార్లు చెప్పాడు. కాకపోతే 2 సార్లు చెప్పినప్పుడు 2 విభిన్నమైనటువంటి సందర్భాలను మాట్లాడాడు. భిన్నమైనటువంటి సువార్తలు ఏమంతా దాగుంటాయి. ఆ 8-9 మరొకసారి గలతీ పత్రిక 1వ అధ్యాయం 8-9లో మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియు సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతయ్యను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడు గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుతున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఎవడైనా మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడు. మరి ఒకటి ఇంకేదైనా చెప్పిన యెడల అంటే ఒక ధర్మశాస్త్రాన్ని కలిపి బోధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవదానం గారు లాంటి వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ లోకంలోకి వెళ్ళలేదు, లోకపు సంగతులను తీసుకొచ్చి మాట్లాడి బోధించలేదు, ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి బోధించారు. అటు ధర్మశాస్త్రాన్ని బోధించినా అది భిన్నమైన సువార్తగా మారిపోతుంది. రెండవది ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసాం చూడండి, 6 ఇవేవి కలిపినా కూడా సరే ఇది ఏమైపోతుంది? అదన్నమాట. అందుకని 2 సార్లు 2 శాపగ్రస్తమైనటువంటి సంగతులను అక్కడ మాట్లాడడం అనేది జరిగింది. సుస్పష్టంగా ఆలోచన చేయండి. మీరెవరూ శాపగ్రస్తులు కాలేదు, కాకూడదు. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా సరే నరకంలోకి వెళ్ళిపోయి శాపగ్రస్తమైన పరిస్థితులను ఎదుర్కొనకూడదు. అందరం ఆశీర్వదించబడాలి, పరలోకానికి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతోనే నేను ఈ మాటలను చెబుతూ ఉన్నాను. ఒక 10 minutes బ్రేక్ తీసుకునేసి సెకండ్ సెషన్లోకి వెళ్ళిపోతాం.